వెల్కమ్ టు మెగాని టీవీ బన్నింగ్ టాపిక్. అగ్రరాజ్యం అమెరికా గుండెకాయలో ఇప్పుడు భారత్ నామస్మరణ మారుమోగుతోంది. ప్రపంచం నివ్వెరపోయేలా మన త్రివర్ణ పతాకం అక్కడ సగర్వంగా ఎగురుతోంది. సరిగ్గా స్వాతంత్ర దినోత్సవ వేళ అమెరికాలోని అత్యంత కీలకమైన రెండు రాష్ట్రాలు తీసుకున్న ఆకస్మిక సంచలన నిర్ణయం ఏమిటి? భారత్పై ఆ దేశం చూపించిన ఆ ప్రత్యేక గౌరవం వెనుక అసలు కథ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. ప్రపంచవ్యాప్తంగా భారతదేశ 80వ స్వాతంత్ర్య వేడుకల సంబరాలు మిన్నంటుతున్న అద్భుతమైన తరుణమిదే. సరిగ్గా ఇదే ప్రత్యేక వేళలో అమెరికాలోని అత్యంత కీలకమైన రెండు రాష్ట్రాలు భారత్పై తమకున్న అపారమైన గౌరవాన్ని ఘనంగా చాటుతున్నాయి. రాబోయే ఆగస్టు 15వ తేదీని అధికారికంగా ఇండియా ఇండిపెండెన్స్ డేగా ప్రకటిస్తూ ప్రముఖ రాష్ట్రాలు ఉత్తర్వులు జారీ చేశాయి. అగ్రరాజ్య గడ్డపై అత్యున్నత శిఖరాలను అధిరోహించడంలో మనవాళ్ల పాత్ర ఎంతో కీలకమని నిరూపితమైంది. ఏ దేశమేగినా ఎందుకన్నట్లుగా మన ప్రవాసులు అక్కడ కూడా తమ సత్తాను చాటుతున్నారు. విదేశాలలో మన జాతీయ కీర్తి ప్రతిష్టతలను సమున్నతంగా నిలబెట్టడం ప్రతి ఒక్కరికి గర్వకారణంగా మారింది. ఇరు దేశాల మధ్య దశాబ్దాలుగా నడుస్తున్న దృఢమైన మైత్రికి ఈ చారిత్రక నిర్ణయాలు అద్దం పడుతున్నాయి. న్యూయార్క్లోని మన భారతీయ కాన్సులేట్ జనరల్ ఈ పరిణామంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణలో మనవాళ్లు ఎప్పుడూ ముందుంటారు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సంకల్పం బలమైనది అయితే విజయం సాధించడం ఎవరికైనా సాధ్యమవుతుందని మనవాళ్లు నిరూపించారు. కష్టపడే తత్వం ఉంటే దేశాలలోనైనా అగ్రస్థానానికి చేరవచ్చని మన ప్రవాసులు నిరూపించారు. సాటిలేని నాయకత్వ లక్షణాలతో అమెరికా సమాజంలో వారు తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ చారిత్రక ప్రకటనలు రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని అంతా భావిస్తున్నారు. 10 మందికి ఆదర్శంగా నిలిచే రీతిలో మనవాళ్లు అక్కడ అడుగులు వేస్తున్నారు. దేశం కాని దేశంలో మన జాతీయ జెండాను సగర్వంగా ఎగరవేయడం అందరికీ గర్వకారణం. విదేశీ గడ్డపై మన జాతీయ పండుగకు లభిస్తున్న ఈ గుర్తింపు చారిత్రాత్మకం. న్యూజెర్సీ గవర్నర్ మైఖీ షెరిల్ ఆగస్టు 15వ తేదీని స్వాతంత్ర్య దినోత్సవంగా ప్రకటిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ శుభ పరిణామంపై భారత రాయబార కార్యాలయం వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది. విద్య, వైద్య, సాంకేతిక, వ్యాపార రంగాలతో పాటు సామాజిక నాయకత్వంలోనూ మనవారు అందిస్తున్న సేవలు ప్రశంసనీయం. ఎంచుకున్న రంగంలో ఏకైక లక్ష్యంతో శ్రమిస్తే ఎదురే ఉండదే అనే మనవారు మరోసారి నిరూపించారు. అహింస, త్యాగం, మానవ హక్కుల ప్రతిపాదికన సాగిన మన స్వాతంత్ర్య పోరాటం ప్రపంచానికే మార్గదర్శిగా నిలిచింది. కష్టకాలంలోనూ అచంచలమైన దీక్షతో ముందుకు సాగితేనే అనుకున్న గమ్యాన్ని చేరుకోగలం. న్యూజెర్సీ యంత్రాంగం మన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను వేదిక సాక్షిగా కొనియాడడం మనకెంతో గర్వకారణం. విదేశీ నేలపై మన దేశ చరిత్రకు లభిస్తున్న ఈ గౌరవం ప్రవాసులందరిలోనూ ఉత్సాహాన్ని నింపుతోంది. కంచె చేను వేసినట్లు కాకుండా అందరి సంక్షేమాన్ని కోరుకునే తత్వమే మన భారతీయుల ప్రత్యేకత. అక్కడ నివసిస్తున్న భారత సంతతి ప్రజలు స్థానిక అభివృద్ధిలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. నిరంతర శ్రమతో అసాధ్యమైన దానిని సైతం సుసాధ్యం చేయవచ్చని వారు చేతుల్లో చూపించారు. స్థానిక ప్రభుత్వాలు సైతం మన వాళ్ల సేవలను గుర్తించి ఇలాంటి గౌరవాలు ఇవ్వడం విశేషం. విదేశాలలో మన సంస్కృతిని కాపాడుకుంటూనే స్థానిక చట్టాలకు గౌరవం ఇస్తున్నారు. అమెరికా గడ్డపై మన జాతీయ భావనలను సమున్నతంగా చాటుతున్న తీరు ఎంతో అభినందనీయం. ఈ చారిత్రక ప్రకటన ద్వారా ఇరు దేశాల మధ్య సాంస్కృతిక వారసత్వం మరింత బలపడింది. న్యూయార్క్ గవర్నర్ ఖేదీ హోచూల్ సైతం రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15వ తేదీని భారత స్వాతంత్ర్య దినోత్సవంగా ప్రకటించారు. మన స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని రెండు దేశాలు పంచుకుంటున్న ప్రజాస్వామ్య విలువలను ఈ సందర్భంగా ఘనంగా గుర్తు చేసుకున్నారు. న్యూయార్క్ సంస్కృతి, ఆర్థిక వ్యవస్థ మరియు పౌర జీవితంలో మన భారతీయ అమెరికన్లు క్రియాశీలంగా భాగస్వాములవుతున్నారు. రూపాయి సంపాదించిన నలుగురితో పంచుకునేలా గుణం మన వాళ్ల రక్తంలోనే ఉంది. న్యూయార్క్ నగర వీధుల్లో మన దేశ పండుగలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇరు దేశాల మధ్య సాంస్కృతిక బంధం ఏటేటా ఊహించని విధంగా మరింత బలపడుతోందని అక్కడ నేతలు అంటున్నారు. ముమ్మాటికి ఈ వేడుకలు ప్రవాస భారతీయుల మధ్య అనూహ్యమైన ఐక్యతను పెంపొందిస్తాయని చెప్పవచ్చు. అమెరికాలోని భారతీయ సమాజం మన సంస్కృతి సంప్రదాయాలను నేటి తరానికి గొప్పగా అందిస్తోంది. ఎవరితోనూ పోటీ పడకుండా మన పని మనం చేసుకుంటూ పోతే విజయం మన వెంటే ఉంటుంది. దేశభక్తి చాటు
చాటుకుంటున్న తీరు అక్కడి స్థానిక ప్రజలను సైతం ఎంతగానో ఆకట్టుకుంటోంది. విదేశాలలో మన మూలాలను మరచిపోకుండా జీవించడం మన వాళ్లకే చెల్లిందే. చిన్ననాటి నుంచి నేర్చుకున్న సంస్కారమే కష్టకాలంలోనూ మనకు కొండంత బలంగా మారుతోంది. స్థానిక సమాజంలో మమేకమవుతూనే మన మాతృభూమిపై మమకారాన్ని చాటుకుంటున్నారు. ఏ రంగంలోనైనా అంకిత భావంతో పనిచేస్తే లభించే గుర్తింపు ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతుంది. ఈ ఏడాది మనం ఘనంగా జరుపుకోబోయే అశీత స్వాతంత్ర్య దినోత్సవానికి మరింత ప్రత్యేకత ఉంది. మన జాతీయ గేయం వందే మాతరం రూపుదిద్దుకొని సరిగ్గా 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు. కాలం ఎవరికోసమూ ఆగదు కాబట్టి ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న సత్యాన్ని మనవాళ్లు చెబుతున్నారు. ఈ వేడుకల్లో భాగంగా దేశ భవిష్యత్తును విజయవంతంగా నిర్మించే యువ శక్తికి ఈసారి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారు. యువత తలుచుకుంటే ఏ రంగంనైనా విప్లవాత్మక మార్పులు సృష్టించగలం అనడంలో ఎటువంటి సందేహం లేదు. విదేశాలలో నివసిస్తున్న మన యువత నూతన ఆవిష్కరణలో ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. దేశం వెలుపల ఉన్నప్పటికీ మన మాతృభూమి రుణం తీర్చుకునేందుకు ప్రవాసాలు నిత్యం తప్పిస్తున్నాయి. చేతిలో చేయి వేసి ఐక్యంగా ముందుకు సాగితే సాధించలేనిది ఏదీ లేదని నిరూపిస్తున్నారు. మన జాతీయ చిహ్నాలను గౌరవిస్తూ విదేశీ గడ్డపై మరదైన ముద్ర వేసుకుంటున్నారు. పెద్దల మార్గదర్శకత్వంలో యువత అడుగులు వేస్తూ అద్భుతాలు సృష్టిస్తోంది. ఈ చారిత్రక అద్భుతాన్ని పురస్కరించుకుని అమెరికా వ్యాప్తంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అమెరికాలో నివసిస్తున్న భారతీయ సమాజం మన సంస్కృతి సంప్రదాయాలకు కాపాడుకుంటూ దేశభక్తిని సగర్వంగా చాటుతోంది. విదేశీ గడ్డపై మన దేశ ప్రతిష్టను ఇనుమడింపజేస్తున్న తీరు ఇరు దేశాల బంధానికి బలమైన ఐకానిక్ గా నిలుస్తోంది. ఎప్పుడూ నలుగురితో కలిసిమెలిసి ఉంటూ పరస్పర సహకారంతో ముందుకు వెళ్లడమే మన నైజం. ఇంటి నుంచి దూరంగా ఉన్నప్పటికీ మన పండుగలను ఏమాత్రం తగ్గకుండా అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. భవిష్యత్తు తరాలకు మన గొప్ప చరిత్రను అందించడమే ధ్యేయంగా ప్రవాసులు నిరంతరం శ్రమిస్తున్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడంలో ఈ వేడుకలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుండి ఆదుకునే మనస్తత్వమే భారతీయులను అందరికీ దగ్గర చేస్తుంది. కాలంతో పాటు మారుతున్న ప్రపంచంలో మన సంప్రదాయాలను వీడకుండా ముందుకు సాగుతున్నారు. ఈ అరుదైన ఘట్టాన్ని చూసేందుకు రెండు కళ్ళు చాలవని అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ మురిసిపోతున్నారు. అమెరికా యంత్రాంగం ఇస్తున్న ఈ గుర్తింపు మన దేశ కీర్తికి మరో కలికిత రాయిగా నిలిచిపోయింది. పట్టుదల ఉంటే పరాయి దేశంలోనైనా మన సామ్రాజ్యాన్ని స్థాపించవచ్చని మనవాళ్లు నిరూపించారు. ఈ చారిత్రక తరుణంలో ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగుతోంది. వందే మాతర గీతాలాపనతో అమెరికా వీధులు సైతం మార్మోగిపోతున్నాయి. అమెరికా గడ్డపై మన జాతీయ పతాకం సగర్వంగా రెపరెపలాడుతుంటే ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగుతుంది. విదేశీ నేలపై ప్రవాసులు సాధిస్తున్న విజయాలు మన దేశ సత్తాను ప్రపంచానికి చాటుతున్నాయి. పరాయి దేశంలో మన సంస్కృతిని కాపాడుకుంటూ స్థానిక ప్రభుత్వాల నుంచి ఇలాంటి అరుదైన గౌరవాలు అందుకోవడం నిజంగా చరిత్రాత్మకం. ఈ స్వాతంత్ర వేడుకలు ఇరు దేశాల మధ్య మైత్రిని మరింత బలపరుస్తూ మన భవిష్యత్తును మరింత ఉజ్వలంగా తీర్చిదిద్దాలని మనసారా కోరుకుందాం.